హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చాలామంది ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి. వీడియో మీ అందరికీ యూజ్ అయ్యే వీడియో. అదేవిధంగా నా సైడ్ నుంచి ఫైనల్ వీడియో ఇది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఇంకొకటి, కామెంట్ చేసిన నా ప్రీవియస్ వీడియోస్ చూసి కట్ ఆఫ్ వీడియోస్ చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చూడాల్సిన వీడియో ఇది. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, సార్ నాకు 60 వస్తే క్వాలిఫై అవుతానా CBT2 అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు. నెక్స్ట్ 55 వస్తే క్వాలిఫై అవుతానా, హార్డ్ షిఫ్ట్లో వస్తే క్వాలిఫై అవుతానా, ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు, నేను ఎలా ఏం కథ అనేది ఇది క్లియర్ కట్ ప్రతి రైల్వే ఆస్పిరెంట్స్ తెలుసుకోవాల్సిన వీడియో. మీరు నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకోకుండా ఎగ్జామ్ రాసే ఛాన్సెస్ హై ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్లో ఈ తప్పు చేయకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. అది గ్రూప్ డి చూసే వాళ్ళు కానీ, అదేవిధంగా NTPC అండర్ గ్రాడ్యుయేట్ రాసేవాళ్ళు కానీ, టెక్నీషియన్ కానీ, ఏ ఎగ్జామ్ ఎనీ రైల్వే ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకే నెక్స్ట్ టైం మీరు చేసే తప్పులు అనేది ఇక్కడ నేను చెప్తున్నా. ఇది బ్యాడ్ కామెంట్గా కాదు, ఓన్లీ మీ గుడ్గా మీరు తప్పు చేయకూడదు నెక్స్ట్ టైము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడుతున్నా. ఒక్కసారి చూడండి. సో రీసెంట్గా మనకి NTPC గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయి. కట్ ఆఫ్ కూడా వెరీ హై వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? నెక్స్ట్ అదేవిధంగా రైల్వే బోర్డులో ఏమైనా ఫేక్ ఏమైనా జరిగిందా దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ క్వాలిఫై ఎలా అయ్యారు, నెక్స్ట్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడండి. యూజీ కట్ ఆఫ్ కూడా ఇలానే ఉంటుంది. యూజీనే కాదు, గ్రూప్ డి, అదేవిధంగా టెక్నీషియను, నెక్స్ట్ ALP, ఇవన్నీ నేను ప్రతి ఒక్క RRB ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. ఇంకొకటి, మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంత క్లియర్ కట్గా చెప్పారు, నేనే చెప్తున్నాను. ఇది రియాలిటీ డేటా ఉంది కాబట్టి చెప్తున్నా. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళు చెప్పలేదు మీకు. ఇవి నిజాలు చెప్పరు ఎవరు, నేను చెప్తున్నాను చూడండి. సో మెయిన్గా ఇక్కడ చూడండి. సో కట్ ఆఫ్లు చూడండి. ఈ ఫస్ట్ చూడండి, భువనేశ్వర్ చాలామంది ఫస్ట్ చూడండి యూఆర్కి ఎంత పోయింది. యూఆర్ కట్ ఆఫ్ కేటగిరీ 1, 3, 4, 5 ఈ 5 కేటగిరీస్ ఉన్నాయి కదా. 5 కేటగిరీస్లో ఫస్ట్ సూపర్వైజరు, సెకండ్ స్టేషన్ మాస్టరు, థర్డ్ వన్ వచ్చి గూడ్స్ గార్డు, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చి కమర్షియల్ టికెట్ క్లర్క్. నెక్స్ట్ ఇది ఉందన్నమాట. 3 ఉన్నాయి, 4, 5 ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒకే కేటగిరీలో ఫాలో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కేటగిరీస్లో అంటే క్వాలిఫై అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చూడండి. ఇది తెలుసుకోండి. నెక్స్ట్ మీకు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 5 కేటగిరీస్ ఉన్నాయి. నీకు వచ్చిన మార్క్స్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ 76 వచ్చాయి. నీకు వచ్చిన మార్క్స్ ఫైనల్ మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్. అంటే చూడండి ఒక్కసారి యువర్ మార్క్స్, నువ్వు ఒక పోస్టుకు మాత్రమే 76, అదేవిధంగా కేటగిరీ 3 and 4కు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఇది ఒక క్లారిటీ ఇస్తాను అందరికీ. నీకు 80 మార్క్స్ వచ్చాయనుకోండి ఫైనల్గా, అంటే యువర్ కట్ ఆఫ్లో 80 మార్క్స్ వస్తే నువ్వు అన్ని కేటగిరీస్లో 80 కాదు 83 మార్క్స్ వస్తాయి. సారీ, ఇక్కడ హయ్యెస్ట్ కేటగిరీస్లో ఒకసారి చూడండి. యువర్లో 83, 76, 72, 80 ఉంది. అంటే దీంట్లో హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఏది ఉంది? కేటగిరీ నెంబర్ 5. అంటే ఈ మార్క్స్ తెచ్చుకున్నంటే నువ్వు అన్ని పోస్టులకు ఎలిజిబుల్. ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ ఓన్లీ 72 తెచ్చుకుంటే 72 మార్క్స్ మాత్రమే ఎలిజిబుల్. నువ్వు 76 తెచ్చుకున్నావు అనుకోండి, 72 6తో పాటు అంటే కేటగిరీ నెంబర్స్తో పాటు 4 కూడా ఎలిజిబుల్. 3 or 4 ఎలిజిబుల్. ఇక్కడ అర్థమైందా? ఇలా నెక్స్ట్ యూజీ కూడా అదే వర్తిస్తుంది మనకి. కేటగిరీస్ మీరు మార్క్స్ ఎక్కువ ఉంటే అన్ని కేటగిరీస్ ఎలిజిబుల్. ఇక్కడ అదేగా చెప్తున్నా. 83 వచ్చాయనుకోండి, మీరు అన్ని కేటగిరీస్ ఎలిజిబుల్. అంతకంటే అంటే ఇక్కడ ఈసారి ఏం చేస్తా అంటే, పోయినసారి ప్రీవియస్ నోటిఫికేషన్లో అన్ని కేటగిరీస్ ఒకే కట్ ఆఫ్ పెట్టేసి ఆ ఎగ్జామినేషన్ సపరేట్గా పెట్టేసేవాడు. ఇప్పుడు అలా లేదు. సింగిల్ ఎగ్జామ్ అక్టోబర్ 13 ఉంది ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీస్ క్వాలిఫై అంటారో ఆ కేటగిరీస్ మాత్రమే, ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. మిగతా వాళ్ళు హై మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అన్ని కేటగిరీస్కి ఎలిజిబుల్. ఇది ఒక క్లియర్ కట్గా చెప్పేసినట్లున్నా. నెక్స్ట్ చూడండి,
ఇప్పుడు కట్ ఆఫ్లు చూడండి ఏ రేంజ్లో పోయిందో. టాప్ వచ్చి యూఆర్కి వచ్చి 83 పోయింది. నేను టాప్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా. నెక్స్ట్ ఎస్సీ వచ్చి 69, ఎస్టీ వచ్చి చూడండి 70 పోయింది టాప్లో. తర్వాత 57, 56 పోయింది. నెక్స్ట్ ఓబీసీ చూడండి 79 పోయింది. అంటే 100 అవుట్ ఆఫ్ 79.64. నెక్స్ట్ ఈ పాయింటింగ్ సిస్టమ్ కూడా మాట్లాడతాను చూడండి ఒకసారి. 80.63742. చాలామంది పాయింట్స్లో కూడా పోయినారు, ఎగ్జామినేషన్ డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో ఎవరైతే ఈ 0.5లో పోయింది, 0.6లో మీకు రైల్వేలో జరిగేది ఇదే. 80.63 అంటే మెయిన్గా చెప్తాను చూడండి. 80.63 అంటే నువ్వు 80.60 తెచ్చుకున్నా కూడా నువ్వు డిస్క్వాలిఫై ఈ కేటగిరీ నెంబర్ 1కి. మిగతా కేటగిరీస్ ఎలిజిబుల్ ఇక్కడ మళ్ళా. అర్థమైందా? అది మెయిన్ అర్థం చేసుకోండి. పాయింట్స్లో వైజ్లో కూడా మనకి కట్ ఆఫ్ నువ్వు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. అక్కడ పాయింట్స్ ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. 80.63742. దీంట్లో 0.1 తగ్గినా నువ్వు డిస్క్వాలిఫై అలానే ఉంటుంది కట్ ఆఫ్ కూడా. అర్థమైనట్టుంది. సో ప్రతి ఒక్క దాంట్లో అయితే భువనేశ్వర్ చూడండి 83 టాపు. నెక్స్ట్ టాప్ వచ్చి 83. ఇంక అంతకుమించి నేనేం 83 నుంచి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎంతకు పోయింది? 69 మిడిల్లో ఉంది. 89 నుంచి 69.87 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇది భువనేశ్వర్ కట్ ఆఫ్. నెక్స్ట్ ముంబై కట్ ఆఫ్ చూడండి. అన్నిట్లో టాప్ కట్ ఆఫ్ వచ్చి 80. నెక్స్ట్ యూఆర్ వచ్చి 80 to 71 మిడిల్లో ఉంది. 80 to 71.2. నెక్స్ట్ ఎస్సీ చూడండి 73 to 65 మిడిల్లో ఉంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు చూడండి 68 to 58. ఇంకా ఇవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో చూస్తాను. ఇంక ప్రతిదీ డిస్కస్ చేయను, వీడియో లెంత్ చేయదలుచుకోలేదు, ఉండే పాయింట్ చెప్పిపోతాను అంతే. ఓకేనా? సో అందరు ఒకసారి చూసుకోండి. కట్ ఆఫ్ ఎందుకు హై పోయింది ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తాను చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తాను కట్ ఆఫ్ ఎందుకు పోయిందంటే హైగా ప్రతి ఒక్కరూ చదువుతున్నారు, అదేవిధంగా ఎగ్జాము రాస్తున్నారు, కాంపిటీషన్ హెవీ ఉంది. ఇదొక పాయింట్, ఇదొక సినారియో. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏం జరిగిందంటే చెప్తాను చూడండి. చాలామంది 0.5లో నార్మలైజేషన్ మార్క్స్లో పెరగలేదు. ఇదొక మెయిన్ రీజన్. ఇది నార్మలైజేషన్ మార్క్స్లో ఓన్లీ 2 మార్క్స్ పెరిగిన వాళ్ళకి 10 మార్క్స్ టు 9 మార్క్స్, 9 మార్క్స్ నుంచి 10 మార్క్స్ లోపల పెరిగాయి. వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. ఇది ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ మాట్లాడతాను. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎందుకు పోయింది హై అంటే మెయిన్ రీజన్స్ ఇవే. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చి పోస్టులు కూడా 8,000 సంథింగ్ మాత్రమే ఉన్నాయమ్మా. చాలామంది రాశారు ఎగ్జామ్. అంటే ఆడ రాసిన వాళ్ళలోనే క్లియర్గా ప్రిపరేషన్ చేసి, ఇంకొకటి ఏమంటే లక్ ఫ్యాక్టర్ ఒక 1% ఉంది ఇక్కడ. దీని గురించి చెప్తాను చూడండి. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ 1%లో. ఓకే, ఇది మెయిన్ రీజన్స్. అసలైన నేను చెప్పాను కదా విత్ ప్రూఫ్ ఉందని, దాని గురించి మాట్లాడతాను చూడండి. ఒక్కసారి చూడండి, ప్రతి యాస్పిరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. నార్మలైజేషన్ చూడండి ఒక్కసారి. రా మార్క్స్ ఈ పర్సన్కి ఎన్ని వచ్చాయి టోటల్గా చూడండి. నంబర్ ఆఫ్ ఆన్సర్డ్ చూడండి, కరెక్ట్ చూడండి, బాగా చూడండి ఒక్కసారి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చి 100. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాన్సల్డ్ ఇగ్నోర్డ్ వచ్చి 2. టోటల్ వ్యాలిడ్కి వచ్చి 98. వ్యాలిడ్ క్వశ్చన్స్ 98 ఈ షిఫ్ట్లో. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ వచ్చి 72. నెక్స్ట్ కరెక్ట్గా వచ్చి 62. అంటే రాంగ్ వచ్చి ఎన్ని అయినాయి? 10 రాంగ్ అయినాయి. అంటే 58.66. ఇది యాక్చువల్గా ఒరిజినల్ రా మార్క్స్ అనమాట. ప్రో రిలేటెడ్ మార్క్స్ చూడండి. అంటే ఇప్పుడు 98 క్యాల్కులేషన్ చేశాడు, ఇక్కడ 59.86 వస్తే మెయిన్గా. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ స్కోర్ వచ్చి 91 పాయింట్. అంటే ఇతను రాసిన ఎగ్జామ్లో పర్సంటేజ్ వచ్చినదంతా ఇంత. నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ చూడండి ఎన్ని పెరిగాయి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, నీట్గా చెప్తాను మీకు. సో రా మార్క్స్ ఎంత? 59.86 ప్రో రిలేటెడ్ మార్క్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ 62.24. సో ఒకసారి చూడండి 8, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2.38 మార్క్స్ మాత్రమే నార్మలైజేషన్ పెరిగాయి ఈ షిఫ్ట్ వాళ్ళకి. ఇది రియాలిటీ.
సో ఇలా ఇతనికి చెప్తున్నాను కదా, ఈ పర్సన్కి 62.24 పర్సన్కి ఒక 7 మార్క్స్ అటు ఇటు యాడ్ అంటే క్వాలిఫై అవుతుండ. ఇలా చాలామంది వెళ్ళిపోయినారు, డిస్క్వాలిఫై అయినారు. ఒక 7 to అట్లీస్ట్ 7 to 8 క్వాలిఫై అయినా అట్లీస్ట్ 2 or 3 కేటగిరీస్లో క్వాలిఫై అవుతుండే. అలా జరిగింది. ఇంకొక పాయింట్ చూడండి, ఈ వీటిలో ఎలా ఎంతమంది ఉన్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇలా పోయిన వాళ్ళు. నెక్స్ట్ చూడండి మీ జోన్లో. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇతను అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ 100, రాసిన అంటే నెంబర్ ఆఫ్ ఇగ్నోర్డ్ వచ్చి 1, వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చి 99, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఎంత 82, రాంగ్ చేసింది ఎంత 9, ఓకే, కరెక్ట్ అయినది ఎంత 73 మాత్రమే. సో రా మార్క్స్ చూడండి తగ్గిపోయినాయి చూడండి. ప్రో రిలేటెడ్ మార్క్స్ చూడండి, రా మార్క్స్ 70 వచ్చాయి, ఇంకా 3 తగ్గించేశాడు ఇక్కడ. ఫైనల్గా వచ్చేసరికి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి, 9 మార్క్స్ యాడ్ అయ్యాయి చూడండి, 9 మార్క్స్ యాడ్ అయ్యాయి. సరే ఇంతకుముందు 2 మార్క్స్ యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు, 9 మార్క్స్ యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రీవియస్ వీడియోలో ఇదే చెప్పింది, మీ కట్ ఆఫ్ రేంజ్లో ఇదే చెప్పింది కూడా నేను, ఇలానే జరుగుతుంది రైల్వే ఎగ్జామ్స్లో అని. అంటే ఇక్కడ వీళ్ళకి జరిగింది మోసమా చూడండి, ఇతనికి ఏమన్నా అసలుకి వీళ్ళకి జరిగింది అన్యాయమా అంటే అది కాదండి. అక్కడ జరిగింది, ఈ షిఫ్ట్లో రాసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు చూడండి. ఈ షిఫ్ట్లో 100 మార్క్స్ రాశాను అనుకోండి, షిఫ్ట్ 2 చూడండి, ఇదే చూడండి ఇక్కడ ఇచ్చేసాడు నెంబర్, వెన్యూ కోడ్ ఇచ్చాడు, షిఫ్ట్ 2 ఇచ్చాడు చూడండి, 19th జూన్ పేపర్ ఇది. సో ఈ షిఫ్ట్లో ఎక్కువ మెంబర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ రాసింటారు, యావరేజ్ పర్సన్స్ కూడా మినిమం మార్క్స్ తెచ్చుకుంటారు ఇక్కడ, అందుకే మార్క్స్ అనేది ఇంక్రీజ్ కాలే. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళకి అన్యాయంగా జరిగింది ఇక్కడ. ఆడ మార్క్స్ అనేది ఎక్కువ పర్సన్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, ఆడ ఆ రోజు ప్రజెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి ఆబ్సెంటీస్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా హార్డ్ షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు కూడా, అందుకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అది జరిగింది ఇది కూడా. ఇది ఏ షిఫ్ట్ చూడండి ఒకసారి, 10th జూను షిఫ్ట్ నెంబర్ 1 చూడండి, ఈ పర్సన్ 9 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ప్రతిసారి ఇలానే జరుగుతుందంటే 100% చెప్తా, ప్రతిసారి ఇలానే జరుగుతుంది. రైల్వే వాడు ఖచ్చితంగా రియాలిటీనే ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంకొక పర్సన్ కూడా చూడండి, ఇంకొక పర్సన్ చూడండి, అతను అటెంప్ట్ చేసిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ వచ్చి 9 ఇగ్నోర్, ఇక్కడ ఇగ్నోర్ చూడండి 9 క్వశ్చన్స్ ఇగ్నోర్డ్, వ్యాలిడ్ క్వశ్చన్ 79, క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిందంతా 79. ఇతను కరెక్ట్ అయిందే చూడండి, కరెక్ట్ చూడండి 65 ఇంక్రీజ్ వచ్చిన మార్క్స్, ఆఫ్టర్ ఇన్కరెక్ట్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ ఎంత 60, ప్రో రిలేటెడ్ మార్క్స్ ఎంత 66. చూడండి ఎన్ని వచ్చినాయో, ప్రో రిలేటెడ్ మార్క్స్కి నెక్స్ట్ 71కి డిఫరెన్స్ చూసి ఎంత ఉంది 5 మార్క్స్ ఎంత అంతే చూడండి, అది అసలైంది. రా మార్క్స్ 60 వచ్చిన మార్క్స్ చూడండి, ఇక్కడ 9 కాదు ఇది అనమాట. ప్రో రిలేటెడ్ మార్క్స్ తీసుకుంటే అదే రా మార్క్స్ తీసుకుంటే ఎన్ని అయ్యాయి చూడండి, 11 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇది పాయింట్ అసలైంది, ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో ఇది కూడా అంతే. ఈ పర్సన్ చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ ఇగ్నోర్ 2, టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అంతా 98, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ వచ్చి 94 అటెంప్ట్ చేశాడు ఈయన. ఇతను వచ్చిన కరెంట్ మార్క్స్ వచ్చి 83, ఆఫ్టర్ మార్క్స్ ఇగ్నోర్ అంటే ఇన్కరెక్ట్ అయిపోయినాక వచ్చిన మార్క్స్ రా మార్క్స్ 79 అంటే వచ్చిన మార్క్స్ ఎంత 2నే, అర్థమైనట్టుంది. సో 2 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇక్కడ, అది ఎప్పుడు ఇది కూడా 19th జూనే, 19th జూన్ 2025 షిఫ్ట్ 2 చూడండి, అదే 19th జూన్ ఇక్కడే ఉన్నట్టుంది, ఎక్కడ 10th జూన్ చూడండి ఇది, నెక్స్ట్ 19th జూన్, అది పరిస్థితి. షిఫ్ట్ 2నే ఇక్కడ చూడండి, మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి, 2 మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి, అది ఓకేనా. షిఫ్ట్ 2 9070 వెన్యూ కోడ్, ఇక్కడ వెన్యూ కోడ్ చూడండి ఎంత ఉందో, చూసారా, వెన్యూ కోడ్ కూడా సేమ్, షిఫ్ట్ కూడా సేమ్, ఇతనికి మాత్రమే 2 మార్కులు ఇంక్రీజ్ అయ్యాయి చూడండి, అది సేమ్ షిఫ్ట్ చూడండి, షిఫ్ట్ కూడా సేమ్ ఉంది కానీ ఇంక్రీజ్ అయింది మాత్రం 2 మార్క్స్ మాత్రమే. ఎవరైతే ఇక్కడ ఒక క్లారిటీ చెప్తాను 1 minute, మీ అందరికీ యూజీ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మీకు.
నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌లో కూడా ఇలానే జరుగుతుందంటే 100% జరుగుతుందండి. 100% ఇలానే జరుగుతుంది. ఇంకొకటి యూజీ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సింపుల్‌గా నేను ఇంతకుముందే చెప్పిన 75 మిడిల్‌లోనే ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. అంతే ఉంది. 79 కూడా వెళ్ళింది. కొన్ని పోస్టులకు మాత్రమే, కొన్ని జోన్స్ మాత్రమే ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసి చెప్పా. అది కరెక్టే అయింది. కొన్ని చోట్ల ఇంక్రీజ్ అయింది. నేనేం దేవుడినేం కాదు కదా! నా ఫ్రెండ్ ఏమి ఆర్ఆర్‌బీ బోర్డ్ కాదు కదా! ఎక్స్‌పెక్ట్ చేసింది మాత్రమే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను అందరికీ చెప్తున్నాను చూడండి. మీకి మీ మార్క్స్ డిసైడ్ అయ్యేది ఆఫ్టర్ నార్మలైజేషన్. చాలామంది 69 వచ్చాయి. నెక్స్ట్ నేను చెప్పాను ఇంతకుముందుకే 69-75 మిడిల్‌లో ఉండేవాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ప్రిపరేషన్ చేయండి, హోప్స్ పెట్టుకోండి అని. ఇంకొకటి ఒక పాయింట్ చెప్తా. 69 వచ్చిన వాళ్ళు ఈజీ షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు 2నే పెరగచ్చు. మీకు 75 పోతే డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ చేసిన తర్వాత జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఛాన్స్ తీసుకోవద్దండి. ప్రతి ఒక్క యాస్పిరెంట్ ప్రిపేర్ కాండి అని చెప్పేది, మొత్తుకునేది కూడా అందుకే నేను. ఇది జరుగుతుంది. నీ టైం బాగుండి నువ్వు క్వాలిఫై అయ్యావనుకోండి నీకు ఛాన్సెస్ ఉంటాయి. డిస్‌క్వాలిఫై అంటే అది నార్మలైజేషన్ చేసిన తర్వాత తెలుస్తుందండి. అది ఎలా చెప్తావు? మీకుండే షిఫ్ట్ మెంబర్స్ తగ్గిండల్లా, మీకు రాసిన వాళ్ళు మీ యావరేజ్ మార్క్స్ కంటే కొద్దిగా తక్కువ ఉండాలా, అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా అనమాట. అది కూడా ఎలా సార్ అంటే ఇప్పుడు చూడండి 10 మెంబర్స్ తీసుకుంటా నేను. 1, 2, 3, 4, 5 లేదా 5 మెంబర్సే తీసుకుందాం. ఇతను చూస్తే 75 అటెంప్ట్ చేసింటాడు. ఇతనికి వచ్చిన మార్క్స్ 60. నెక్స్ట్ ఇతను 16 అటెంప్ట్ చేసింటాడు. ఇతనికి వచ్చిన మార్క్స్ 55. నెక్స్ట్ ఇతను 85 అటెంప్ట్ చేసింటాడు. ఇతనికి వచ్చిన మార్క్స్ 80 అనుకుందాం. నెక్స్ట్ ఇతను కూడా ఏం చేసింటాడు, ఇతను 90 అటెంప్ట్ చేసింటాడు అనుకుందాం. 90లో 75 వచ్చింటాయి అనుకుంటాం. నెక్స్ట్ చూడండి ఇతను 62, ఇతనికి వచ్చిన మార్క్స్ 15 వచ్చింటాయి అనుకుందాం. వీటి మధ్యన యావరేజ్ ఎంత ఉంది చూసుకోండి. ఇక్కడే ఈ రేంజ్లో ఉంటుంది. మీడియం రేంజ్లో ఎంత ఉంది? 50-60 మిడిల్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే, మీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయ్యేది మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని, అక్కడ రాసిన వాళ్ళు అదేవిధంగా మీకు వచ్చిన పేపర్ని బేస్ చేసుకొని. చూడండి ఫస్ట్ షిఫ్ట్ మెంబర్స్, నంబర్ ఆఫ్ మెంబర్స్, ఇది ప్రతి గ్రూప్ డి అయినా జరిగేది అదే, ఏఎల్పిజి అదే, టెక్నీషియన్ అదే, నెక్స్ట్ ఎన్టీపీసీ అదే, అండర్ గ్రాడ్యుయేట్ అన్నీ అదే జరిగేది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఉంచాను మీకు. సెకండ్ వన్ నెక్స్ట్ హార్డ్ షిఫ్టా ఈజీ షిఫ్టా. థర్డ్ వన్ ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇది మీరు రాసిన నెగిటివ్స్తో పాటు అర్థం చేసుకుంటారు. ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రిపరేషన్ చేసే వాళ్ళు చెయ్యండి. నేను ఇప్పటికీ చెప్తాను, నేను చెప్తూనే ఉన్నాను. 69 నుంచి 75 మిడిల్లో ఉండేవాళ్ళు ప్రిపేర్ కాండి. మీ టైం బాగుంటే అయిపోయే ఛాన్స్ ఉంది. 100% ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ కంటే ఇంకా ఇది నేను రామాకి చెప్తున్నా, ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు. నేను ఎప్పుడైనా కానీ కట్ ఆఫ్లు బిఫోర్ నార్మలైజేషన్ మాత్రమే చెప్పా, ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎప్పుడు చెప్పలేదు. ఓకే, క్లారిటీ వచ్చినట్లుంది అందరికీ. ఇంకా నాకైతే నేను అందరికీ మాటిస్తున్నా, ఇది ఫైనల్ వీడియో. ఇంకా కట్ ఆఫ్ల వీడియో చెయ్యను నేను, ఖచ్చితంగా చెయ్యను. నా నుంచి అసలు రాదు. ఇంకా మీకు మీ అందరికీ క్లారిటీ ఇచ్చేసాను. అందరికీ ఇంకా వచ్చి కామెంట్ చేయొద్దండి, నేనే చెప్తాను. చూడండి, చాలామందికి కావాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కట్ ఆఫ్ల వీడియో అనేది బంద్ ఈ ఛానల్లో. నెక్స్ట్ ఏమైనా నెక్స్ట్ ఎప్పటికీ తర్వాత ఎన్టీపీసీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కట్ ఆఫ్ల వీడియో చేస్తాను. అంతవరకు చెయ్యను, 100% చేయను. నెక్స్ట్ కంటెంట్ ఉండే వీడియోస్ చేస్తాను. చూడండి ఏమేమి చేస్తాను చూడండి. జీకే ప్లాన్ చేస్తున్నా, జీకే ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నా. సెకండ్ వన్ జనరల్ సైన్స్, జిఎస్ జనరల్ సైన్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. ఇది లాంగ్ టర్మ్గా పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏమంటే ప్రతిసారి ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్ని. విజిట్ చేసి వీడియోస్ ఏమైనా జరుగుతుంది ఫస్ట్ గంట సింబల్ మీరు నొక్కండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వచ్చిన ఇంట్రెస్ట్ నేను దాదాపుగా ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే 10-15 మినిట్స్ ఉండే వీడియో మాత్రమే. జీకే జనరల్ సైన్స్ కదా ఒక టాపిక్, ఇది కూడా 10-15 మినిట్స్ మాత్రమే. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉండేటట్లా నేను ప్లాన్ చేసుకుంటున్నా. మీ టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు.
మీ టైము మన యూట్యూబ్ ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ టైం మీరు విజిట్ చేయడం మీకు యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే నేను పోస్ట్ చేస్తా. నెక్స్ట్ ఇట్లా పనికిమాలిన వీడియోలు చేయను. ఇది పనికొచ్చే వీడియోలండి. అంటే మీకి టైం వేస్ట్ చేయకూడదు కదా, నా దృష్టిలో మీ టైం అసలు వేస్ట్ చేయకూడదని నేను కోరుకుంటున్నా. నా వీడియోస్ కూడా చాలాసార్లు చెప్పాను, ఇవి కట్ ఆఫ్ వీడియో చూడొద్దండి. నేను ఇంక ఎందుకు చెప్పాలంటే మీకు ఒక నిజం చెప్పాలా కదా. చాలామంది నిజాలు చెప్తే ఇంక ఎవరు నమ్మరనమాట. అందుకు ఓకే. సో దయచేసి ఇంకా సార్ నాకు ఇన్ని వస్తే నీ క్వాలిఫై అవుతాననే కామెంట్స్ అయితే చేయొద్దండి. ఇంకా ఫుల్ క్లారిటీ వీడియో చూడండి అంతే, అంతకుమించి ఇంకేం లే. ఇంకా మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా జనరల్ సైన్స్ నేను బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి. 30 minutes లోపల 2 వీడియోస్ వచ్చేటట్లు, 30 to 45 minutes అనుకోండి. అటు ఇటు అవుతుంది ఎడిటింగ్ చేసే టైంకి అంతా, మళ్ళీ ఏమనుకోద్దండి, ఎడిటింగ్లో ఉంటుందన్నమాట. 30 to 45 minutesలో డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తే ట్రై చేస్తా. 100% చేస్తా. ఎక్కువ వస్తాయి. ఒక్కొక్కసారి మిక్స్డ్ అయ్యి నేను పెద్ద టాపిక్ ఉంటే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటాను. ఓకే, 100% మీకు మన ఛానల్ యూజ్ అయ్యే విధంగా నేను నెక్స్ట్ టైం నుంచి కంటెంట్ ఉండే వీడియోస్ అయితే చేయగలను. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ గగన్ ప్రతాప్ సార్ ఆపేశారా అంటే లేదు, ఆపలేదు, చేస్తాను, అది కూడా చేస్తా, 100% చేస్తా. ఓకేనా. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకుమించి ఇంకేం లేదండి, ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఇంకా నేను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.